కలెక్టరేట్ నియోజకవర్గం టీవీ టవర్ చౌరస్తా దగ్గర బీజేపీ కార్మికులందరూ ఒక మౌన ర్యాలీ చేస్తున్నారు. ఇక్కడ నిన్న జరిగిన ఒక కేటీఆర్ గారి ప్రెస్ మీటు బీజేపీ వాళ్ళు ఏమి కార్యక్రమం లేకుండా కూడా ఆయన ఇలాంటి ఒక వార్తా సంచలన చేశారు. అందుకనేసి బీజేపీ కార్మికులందరూ ఇవాళ ఇక్కడ ఒక మౌనవ్రతం చేస్తున్నారు. ఒక బీజేపీ నాయకులు విజయకాంత్ మాట్లాడారు. భారత్ మాతా కీ జై. భారతీయ జనతా పార్టీ ముసరాంబాగ్ డివిజన్ ఆధ్వర్యంలో ఈరోజు అంబేద్కర్ విగ్రహం ముందు మా యొక్క మౌన ప్రదర్శన చేయడం జరుగుతుంది. మా ఈ ప్రదర్శన ఎందుకంటే నిన్న మంత్రి కేటీఆర్ గారు ఈరోజు బీజేపీ కార్యకర్తలు డీజీపీ ఆఫీస్ ముట్టడి మరియు ప్రగతి భవన్ ముట్టడి చేస్తున్నారని మా మీద డీజీపీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. మాకు ఎలాంటి ప్రోగ్రాం లేదు, ఎలాంటి ముట్టడి చేయడం జరుగుతలేదు. చేయకుండా కూడా మా మీద అక్రమ కేసులు పెట్టడానికి, బీజేపీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేయడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఈ యొక్క ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ బెదిరింపులకు భయపడేది లేదు. బీజేపీ కార్యకర్తలు అందరూ సిద్ధంగా ఉన్నారు, అరెస్ట్ కావడానికి సిద్ధంగా ఉన్నారు, జైలుకు పోవడానికి సిద్ధంగా ఉన్నారు, రావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. పార్టీ కోసము ఏ విధమైన రాష్ట్ర పార్టీ నిర్ణయాలు తీసుకుంటుందో ఆ నిర్ణయాలన్నీ కూడా బీజేపీ కార్యకర్తలు అందరం కూడా మేము కట్టుబడి ఉన్నాం. మాకు ఎలాంటి ప్రోగ్రాం లేకుండా కూడా ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకే మేము ఈరోజు ఇంత ముందు మౌన ప్రదర్శన చేస్తున్నాము. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఈ మౌన పోరాటం ద్వారా హెచ్చరిస్తున్నాము. మీరు భయపెడితే భయపడడానికి మేము సిద్ధంగా లేము. పార్టీ పిలుపు మేరకు మేము ఎలాంటి ప్రోగ్రాం అయినా తీసుకుంటాము. ప్రజలందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గమనించాలని మీడియా ద్వారా మీ అందరికీ కోరుకుంటూ భారత్ మాతాకి జై.